విభూతి మాస్టారు, మ్మ్? మ్మ్. ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? చిరా దిగిరా. నేను అన్నయ్యని కాదు, సుబ్రహ్మణ్యాన్ని. ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఏంటి అమ్మడు? ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? ఓ, ఒక ఓటు కదా, లేపేస్తే పోయా షట్టర్ని. నీ పేరేంటమ్ముడు? పాప. ఏం పా? పాప. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు. నీ పేరులో ఒక సినిమా ఉంది తెలుసా? ఏం సినిమా? పెద్దాపురం పాప. తెలీదే. ఎవరు హీరో? హీరోతో పని లేదండి, మ్యాట్రే హీరో. సీడీ కావాలా? వద్దా? షట్టర్ లేపినందుకు థ్యాంక్స్. తనని మళ్ళీ కలిసాను రా. పెట్రోల్ అయిపోయిందా? మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. లిఫ్ట్ ఇవ్వనా? వద్దండి. నిన్న హెల్ప్ చేశారు కదా అని ఈ రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేస్తానంటారు, తర్వాత లవ్ చేస్తున్నానంటారు. పొర క్రాక్. హెల్ప్ చేయండి. ఇలాగే నవ్వుతారు. లైక్ చేయకు, అన్లైక్ చేయి. కొంచెం ముందు చూసి నడపండి, కుంటలుంటాయి. భయపడకండి, మిమ్మల్ని గుంటల్లో పాడైనలేండి. ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి. పాపం కదా. అది మగవాళ్ళకి శాపం అండి. అన్నా 100 రూపాయలకి పెట్రోల్ పోయింది, తమ్ముడు దగ్గర తీసుకోండి. అలాగే మేడం. తమ్ముడా? దీనికంటే బండి తోసుకొని వచ్చుండొచ్చేమో. ఈ 100 రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. భయపడకండి, క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను. గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు. ఓ, అవునా? రావా? వేళాకుళంగా మాట్లాడుతుందా లేక మన మీద ప్రేమతో మాట్లాడుతుందా అర్థం కావట్లేదే. వస్తాను. నేను వెనకే వస్తా. చెప్పేస్తుంది చూడు. థ్యాంక్స్ బాస్. డబ్బులు? ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా, సరిపోయింది. అన్నా, ఆ అమ్మాయి నీకు కదా సైడ్ కొట్టేళ్ళింది. అవును కదా. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ అయ్యయ్యో, ఏంటి వాళ్ళు ఇంకొకటి షటర్ లేపుతున్నాడు? రోజుకొకడు వస్తూ ఉంటాడా? మనిషి కూడా బాగున్నాడా? 5 కాఫీలు ఇవ్వండి. ఏంటి? దీన్ని 5 జెరాక్స్ కాపీలు తీసిమ్మన్నాను. కొత్తను బాగా డెవలప్ చేయొచ్చు కదా. ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి, అందంగానూ ఉన్నాయి. ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు. ఇదిగోండి మీ 100లో మిగిలిన డబ్బులు. అమ్మయ్య, నా డబ్బులు తిరిగి వచ్చాయి. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను, హోమ్లీ టైప్ గాను, అందంగాను ఉన్నారు. మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు. వాణ్ణి నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్. మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు. దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్. మీకోసం ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం, విభూది పండు. నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి. కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు.
నువ్వేదో ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావేంటి? అవి నా నోట్లోంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి. నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం. మీ నాన్నని అడిగానని చెప్పండి. ఆ, మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి. ఏ నా కళ్ళు నీపై పడ్డాయి. ఆ, నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో. అది గాలి సోకితేనే కదా తీస్తారు. అందుకే ఏమండి, మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్. ఒరే విభూతి పండు, దుమ్ము లేపేశావరా. ఒక ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరో చెప్పు. ప్రేమించిన వాడే. నీ మోహం. హత్య చేసినవాడు. హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా. నువ్వు స్నేహానికి పనికిరావురా. ఎందుకురా కేశవా? మనం ఎవరిని ప్రేమించకూడదు, వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పావు. ఇప్పుడేమో ఇలా. నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని. ఇది మనకు ఓటు మావా, లవ్ ఓటు. తన బంధువులందరూ మనకేస్తారు. నువ్వు ఒక అమ్మాయిని పట్టరా. ఏయ్, నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా? నీకోసం అందరినీ వదిలేసుకున్నాను రా. ఐ కామెడీ చూసావంటరా. అండి అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చారనుకుంటున్నాడు. ఏయ్, ఏంట్రా కొడుతున్నావు? ఇటు కూడా కొట్టరా. రే హనీ, ఈ వేళ ఈ కోతి పిచ్చి చేష్టలేం చేయకుండా కూర్చుందేంటో. పద్మావతి, ఏంటి నీతులు బోధిస్తున్నావా? లేదండి. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు? స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఆ? ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఎందుకు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? వెళ్ళు, హ్మ్, స్వీట్ ఇచ్చేసేళ్ళు అన్నాను. ఇదిగో తిను. పద్మావతి, ఆ, నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు. లోపలికి రా చెప్తాను. ఓవర్గా మాట్లాడేది. సీన్ లేదనుకున్నావా ఏంటి? ఏయ్, చెయ్యిరా. వెనకాల అమ్మాయిలు పడతారా? మా వెనక ఏంట్రా? పడతారా? ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు రా? ఏయ్, ఏం చేసి పక్కన పెట్టుకోకు. చంపేస్తాను రా. ఏయ్, నా గురించి నీకు తెలీదు. నేనేం చేస్తున్నా చూస్తారా? ఏంట్రా? ఆ? నీ అంత చూస్తే ఏయ్, పెద్ద హీరో అనుకుంటావా? ఆ? ఏయ్, మీ వెనకాల అమ్మాయిలు పడతారు, మా వెనక పడరు. ఏయ్, చంపేస్తాను. మనవాడు వాడిని కొట్టాడు, వాడు మనవాడిని కొట్టాడు. చూడటానికి నా రెండు కళ్ళు చాలేదనుకో. మామూలుగా కొట్టుకోలేదు. ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరూ రైలు పట్టాల్లా విడిపోయారనుకో. ఆగ్రా, ఎక్కడ పారిపోతున్నావు? రారా. ఏయ్, ఇకపై నీ మొహం నాకు చూపించకరా. నీకెవరు సెట్ అవ్వలేదు, కడుపుమంటరా. ఏయ్ నువ్వు వెళ్ళరా. సోమవారం వస్తే 250 గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం, లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి తినాలి. మంగళవారం హాలిడే. మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా, పెప్పర్, సాల్ట్, కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి. మర్నాడు అరకిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దోరదోరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు? నాకు తెలిసినంతలో మనిషి 50 సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాలి. ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి. కొంతమంది సంపాదించేదొకరు, జల్సా చేసేదొకరు అని బతుకుతున్నారు. అది తప్పు కదా. అవునండి. కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు, ఈయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఏంట్రా హనీ, ఉద్యోగం ఏమైనా వచ్చిందా? ఉద్యోగమా? ఏంట్రా, పని దొరికిందా? పనేం దొరకలేదురా. అమ్మయ్యా, దొరికిందేమో అనుకుని భయపడ్డాను. నీకు పని దొరికితే మా ఇంట్లో నా పని అయిపోయేది. మనసు అస్సలు బాగోపోతే సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకొచ్చా. రాయ్, సుబ్రహ్మణ్యానికి ఫిగర్ దొరికింది, నీకు సెట్ అవ్వలేదనే గుడికి వచ్చావు. హే, సుబ్రహ్మణ్యాన్ని కొట్టాను కదా అని సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళా. అక్కడ అచ్చని ఎవరి పేరు మీద? పేరు ప్రియా కనకవర్షిణి, సింహరాశి, మఖ నక్షత్రం.
ఏమిటి నన్ను చూసి కనుకొడుతున్నారు మీరు? అయ్యో పూజారి గారు 3 రోజుల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటూనే ఉంది. ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది. దీనికి కారణం విటమిన్ సి లోపం. వెళ్ళి డాక్టర్ని కలవండి. ఒక సంతోషకరమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు ఈ రోజు రాబోయే కాలంలో తనకు కాబోయే భార్య ప్రియా కనకవర్షిణిని సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో కలుసుకున్నారని ఇందు మూలముగా యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. క్షేమంగా ఉండు నాయనా. అయ్యో 500 నోట్ వేసేసాను. పూజారి గారు అయ్యో పూజారి. దీర్ఘాయుష్మాన్ భవ. భక్తి పారవశ్యంలో ఆవేశపడి 500 రూపాయలు నోట్ వేసేసాను. 5 రూపాయలు తీసుకుని మిగిలిన చేంజ్ ఇచ్చేసేయండి. కుదరదు నాయనా, కుదరదు. స్వామి సన్నిధిలో నాకు ఇచ్చేసావు. 50 తీసుకుని జైల్లో పడేశారు. చెప్పులు మారిపోయేంతగా లవ్. కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు, బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరిద్దరూ శని భగవానునే పూజించాలి. స్నేహం అనేది కరెంట్ లాంటిది. కరెంటు లాంటిదా? అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది. రేయ్, నిన్న కొట్టినందుకు కోపగించుకోకరా. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ మయూరివై స్టాప్. వయ్యారి. నేను చెప్పేది మీరు వింటారా? చెప్పు. నా వీపు దొరదగా ఉంది, కొంచెం గోకుతారా? అటెళ్ళి నుంచో ట్రైన్ కోకింది. చంపుతాను రే. నిన్న లక్ష్యం గిక్ష్యం అని పెద్దగా మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ ప్రేమకి ఏమంటున్నారేంట్రా? రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నా. ఆయాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు. నేను నిన్ను లైక్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య విభూది పండు. ఆ, నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను. ఏయ్. ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు. నీ లవర్ కోసం నైస్ గా ఎస్కేప్ అయిపోతున్నావు. పోరా పో. నీ మనసులో ఉద్దేశం మాకు తెలీదారా? రే, నీకు ఇష్టం లేకపోతే నేను ఆ అమ్మాయినే చూడను తెలుసా? నేను ఆ అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలను రా. అయితే పద. రే, బాగుందా? లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు. మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి. ఏయ్, మూల వ్యాధి తొలగించబడును. రే, నీకుంటే పీకి పడతాను ఎలా? దానికంటే ముందు నాకు ఫోన్ చెయ్యి. మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? దీన్నో 25 జెరాక్స్ కాపీలు తీసివ్వండి. జెరాక్స్ మిషన్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్కి రాదా? ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు? కాపలా కాడమే బతుకైపోయింది. నేనెందుకు కాపలా కాస్తున్నట్టు? నేనే. వై వై మళ్ళీ నేనే. అప్పుడైతే గో. ఎస్. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే. మీకిప్పుడేం కావాలి? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. అప్పుడు ఎవ్వరికీ డౌట్ రాదు. అదే నా ప్లాన్. ఎవరితోనో మాట్లాడుతున్నట్టా? ఎందుకలా? మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి. ఎందుకో తెలీదు, మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ప్లీజ్ బిలీవ్ మీ. దేవుడా, ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా. దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు? ఫ్యూచర్ లో మీకు గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను. మీరేమంటారు? నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం. ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు. కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా? ఎందుకు? వాడిప్పుడు చెట్టంత కొడుకు అయ్యాడు. మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానంటున్నా. అందుకు వదిలేస్తారా? వయసు కోతి లాంటిది, దాన్ని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాటలున్నాయే, పారాయోడికి కూడా వద్దు సార్. ఈసారి అంతా మనమే చూసుకోవాలి. ఏమైందిరా? మా అమ్మ ఒంట్లో బాలేదన్నా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, అర్జెంట్గా డబ్బులు కావాలన్నా. ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా తీసుకో. ముందు అమ్మ ఆరోగించు. డబ్బులు సరిపోతాయా? ఈ డబ్బులు సరిపోవన్నా? రే, ఇదిగోరా, ఈ సెల్ ఫోన్ 500కి అమ్మేరా. బాబు కంగారు పడకు, ఈ 500 రూపాయలు ఇచ్చాయి.
ఇదిగో సార్ 500 ఇచ్చారా? ఇవి సరిపోతాయన్నా? సెల్ ఫోన్ తీసుకోనా? నేను వెళ్ళి అమ్మ హాస్పిటల్లో చేర్పిస్తాను. వస్తానా? చాలా థ్యాంక్స్ సార్. మీ ముగ్గురు తప్పకుండా పైకొస్తారు. మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు బాగుంది. రే మన పనులు రేపైనా చూసుకోవచ్చు. మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా. అవునండి, మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాం. నువ్వేమో ఒలింపిక్స్ లో పరిగెడుతున్నావురా? స్పీడ్ గా పరిగెడతాం. మా కళ్ళుగా పారిపోదామనా? ఏ అమ్మకి నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? మాట్లాడి 50 రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగిచ్చాయి. అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వద్దు. జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. కానీ 25 ఓట్లు కన్ఫామ్ రా. ఆ 500 ఎవరా? అది పెద్ద ఆయన మా అమ్మ వైద్యానికని ఇచ్చాడన్నా. నా ఓటు మీకే వేయాలి కదన్నా. ఉండండిరా, ఎవరికి ఇవ్వద్దు. ఈ 500 రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కే ఇచ్చేద్దాంరా. కరెక్ట్ రా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఐ చెల్లని ఓటు. అడుక్కునేది ముష్టి, ఎక్కాలనుకునేదేమో అందలం. మా అమ్మ భలే సామెతలు చెప్తుంది కదరా. పత్రికలో వేయించమని చెప్పు. వీడేంట్రా వంకర టింకరగా నడుస్తున్నాడు. అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతారా? నడుముకి ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించారు. ఉన్నట్టుండి నీకేమైందిరా? బాగానే ఉండేవాడు కదా. అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను వినండి రా. చందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు. చెప్పు చెప్పు. వావ్ వావ్ వావ్, నీ కాబోయే భార్య డాక్టర్ రా. గుడ్ మార్నింగ్. నర్సా? డోంట్ వెరీ. రే హనీ, నీ కాబోయే భార్య నర్సరా. హలో, ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. పర్లేదండి, నేను బయలుదేరుతాను. సిట్ డౌన్. హాస్పిటల్కి వచ్చి కూర్చోరండి. వెళ్ళి కూర్చోండి. టోకెన్ తీసుకుని వాళ్ళు వచ్చి తీసుకోండి. నర్సు కూడా కాదా? నీ కాబోయే భార్య టోకన్ ఇచ్చేదిరా. చీనా పోతా. నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది. సరే పోనీ వదిలే హనీ, నీకు ఇలా రాసి పెట్టుంది, ఏం చేస్తాం. హలో, మీరు టోకెన్ తీసుకోలేదుగా, వచ్చి తీసుకోండి. నాయన ఏమండి, నాకు వేరే టోకెన్ ఇవ్వండి. వచ్చిన వారిలో మీరు 9వ వారు, అందుకే మీకు ఇది ఇచ్చాను. వెళ్ళి కూర్చోండి. సరే నేనే మార్చుకుంటాను. 6. 1 నంబర్ వెళ్ళండి. హలో, ఎస్. బుజ్జి పాప. ఓకే, ఉంటాను. ఎనిమిదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి. అమ్మో, నెక్స్ట్ మనమే కదా, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. హలో మిస్టర్, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇరుక్కుపోయానే. లేదండి, వీళ్ళని వెళ్ళమండి. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడు రాగానే వస్తాను. మిస్టర్, మీ ఫ్రెండ్ ని తర్వాత కలవండి. నా పేరు హనీ అండి. నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు. ఏంటి మూసుకొని ఉండాలా? ఎన్ని కష్టాలు వచ్చారా హనీ నీకు? ఇప్పుడేమైంది? తర్వాత చూడు. ఏమైందండి? ఎవరికి సార్? మీకే. ఫీవర్ సార్. ఎన్ని రోజుల నుండి మీకు ఈ ఫీవర్? నిన్న ఉదయం 8:30 గుళ్ళో మొదలైంది. సిస్టర్, ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి. ఇంజెక్షన్ మీ ఏమవుతుంది సార్? పేరేంటి? కేశవ. ఏంటి సార్,
ఒక రోజుకు 3 సార్లు. ఏమైనా తిన్నాక వేసుకోవాలా? ఎలా కరెక్ట్ గా చెప్పగలిగారు? ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్? సిస్టర్, వీరికి 2 ఇంజెక్షన్లు చేయండి. అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక 2 ఇంజక్షన్లు పొడిచి దానికి 100 రూపాయలు ఫీజు తీసుకొని 250 రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారా. రే వెనక ఎవరైనా వేడి వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంది అనిపిస్తుందిరా. ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా? నేనెక్కడ ఆ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా. తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్లు పడిపించేసింది. రాత్రి 9 గంటల దాకా డ్యూటీలోనే ఉంటుందంటరా. డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమోరా. ఏయ్ అదే ఓవర్ టైం రా. తనని తలుచుకుంటుంటే నాకు బల్లు వెలుగుతుందిరా. మరి తనకెందుకు వెలగట్లేదంటావు? రే, అమ్మాయిలు ట్యూబ్ లైట్ లాంటి వాళ్ళరా, లేటుగానే వెలుగుతాయి. ఒకరిని దెప్పుతూ బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదురా ఈ హ్యూమర్ సెన్స్. మీకు ఎలాగరా ఈ ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి? నాన్సెన్స్.